నాన్న నన్ను క్షమించురా. నువ్వు చదువుకొని నాకన్నా గొప్పోడు కావాలనుకున్నారా, కానీ నువ్వు ఇట్లా చేస్తావు అనుకోలేదురా. అరే బిడ్డ, నువ్వు క్రికెట్ ప్లేయర్ కావాలంటే కారా, అది కాకపోతే నీకు నచ్చిన పని చేసుకో బిడ్డ. నీ వెనుక నేనున్నారా, నీకేది కావాలంటే నేను అది ఇస్తా బిడ్డ. అంతేగాని మా నుంచి దూరం కావాలని ఆలోచన రాని ఎక్కరా. నేను ఏదో 10th ఫెయిల్ అయినా అనే టెన్షన్లో అలా చేసుకోబోయానన్న. ఇంకోసారి అలా చేసుకున్నాను. పిల్లలకు చదువు రాకపోయినా పర్వాలేదయ్యా, వాళ్ళు ఏమన్నా చేసుకుంటే జీవితం అంతా ఏడ్చిన మన కళలు కూడా కనబడరయ్యా. మన ప్రపంచం పిల్లలు అనుకోలే కానీ చదివే ప్రపంచం అనుకోవద్దు కదమ్మా. అయినా సరస్వతి దేవి అందరినో ఉంటుంది అయ్యా, ఆ అదృష్టం కొందరికి మాత్రమే దక్కుతుంది. బాగున్నావా? బాగున్నావా? ఏమొచ్చింది ఇంట్లో? బాగున్నావా? ఏమేదో చిన్న బాగా ఉన్నావు? అదేం లేదన్నయ్య, మీకు తెలియదే ఉంది. వాడు 10th క్లాస్లో ఫెయిల్ అయింది కదా, అదే బాధలో ఉన్నాడు. అరే జీవితమే మనకు పెద్ద పరీక్ష, మరి చదువుకున్న తర్వాత వచ్చే పరీక్ష చాలా చిన్నయ్యా. అరే చిన్న, ముందు ముందు భవిష్యత్తు నీకు చాలా ఉంది. నీ ఫస్ట్ నీ ఆశయం మీద దృష్టి పెట్టుకో. నీకేమైనా కావాలంటే నన్ను అడుగు, నువ్వు ఏం ఆలోచించవు. సరే అంకుల్. అరే నీ కొడుకుతో తండ్రిగా కాకుండా ఒక ఫ్రెండ్గా ఉంటాడు. ఫస్ట్ వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని అది ఎంకరేజ్ చేయగలను. నేను కూడా అదే చెప్తున్నానయ్య. వాడికి ఏదన్నా అయితే ఇదంతా ఎవరికి? ఆశతో ప్రతి ఒక్క మనిషి బతుకుతాడు, అదే ఆశయంతో కొంతమంది బతుకుతారు. అందులో నా కొడుకు కూడా ఒకడు. నాకు అదే చాలు. చూసినావారా చెల్లం ఏమన్నది? అరే నువ్వు చెప్పినట్టే నా కొడుకుతోనే తండ్రిగా కాకుండా స్నేహితులాగా ఉన్నారా. నా భార్య చెప్పినట్టు ఈ ఆశయం నెరవేర్చే వరకు ఎప్పటికీ జీవితాంతం నేను తోడుగా ఉంటాను. సరేనా, వెళ్ళేస్తా. అరే చిన్న పోయేస్తా పోయేస్తా. కనుక లక్ష్మి, మీరు కూడా బాధపడకూరి, మీ కొడుకును కూడా బాధ పెట్టకూరి. అయ్యా మా కొడుకు కన్నా మాకేం ఎక్కువ లేదు. అక్కడ మా కళ్ళ ముందు ఆటుపాడుతుంటే మాకు అంతే సార్. అన్ని నచ్చిన పని చేసుకుంటే సార్. సరే సాయి, మరి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? వ్యవసాయమే చేద్దాం అనుకుంటున్నాను. అయ్యా ఇప్పుడు పరీక్షల పేరెంట్ అని కొంచెం బాధే ఉన్నది అయ్యా. ఈ వ్యవసాయం గురించి మీకు తెలియదు ఏమన్నా చెప్పుర్రి. మేమంటే ఎండనక వానక కష్టపడి పనిచేసినాం. ఇప్పుడు కట్టుకుంటుంటో లేదో అని బాధ అనిపిస్తుంది అయ్యా. అయినా ఒక రైతు కొడుకు రైతు అప్పుడు దేశానికి చాలా మంచిదయ్యా. రైతే రాదంటారు కదా, వాడి ఇష్టమే మా ఇష్టం. వాడు వ్యవసాయం చేస్తా అంటే కాదంటమా, చేసుకొని మాకు కూడా మంచిదే కదా. ఓకే అంతే పోయేస్తా. సరే.
మంచిగుందమ్మా. నేను చూస్తే బాగా సంబరం అనిపిస్తుంది బిడ్డ మాకు. ఎందుకు బాపు? అరే అందరూ పెద్ద పెద్ద చదువులు చదివి పరాయి దేశం వెళ్ళిపోతే నీకు చదువు రాకున్నా కానీ నేను చేసే పని నేర్చుకొని మంచి పంట పండించి 10 మంది కడుపు నింపడానికి సహాయపడతాను రా. అందుకే నేను చూస్తే సంబరం అనిపిస్తాను. వ్యవసాయం పని మాకు అప్పుడప్పుడు కష్టం అనిపిస్తుంది బిడ్డ. నువ్వు మాత్రం కష్టపడకుండా పని చేస్తాను. ఇష్టమైన పని ఎప్పుడు కష్టం అనిపించదమ్మా. సరే బిడ్డప్ప, నువ్వు వాళ్ళు అయింది తిందాంపా. నడయ్యా నువ్వు నడు. మీరు వాడి ఇవి దీంట్లో కొట్టేస్తాను. జల్దిరా. జల్దిరా బాపు. సరే అరే కొడుకు కనిపిస్తలేడు. వాడు గ్రౌండ్కి వెళ్ళరా ప్రాక్టీస్కి. అగో మాటలోనే రానే బాగున్నా బాగా ఎట్లా జరుగుతుంది ప్రాక్టీస్ మీది? బాగా జరుగుతుంది. చూసినాడు కాలం ఎంత తొందరగా గడిచిపోయింది. చూస్తుంటే మన అయిపోయింది. నిజమేరా, నా కొడుకు నా ఎత్తుడు ఏంటిరా. కాలం ఎంత తొందరగా గడిచిందంటే అంత తొందరగా గడిచింది. కాలం ఎంత తొందరగా గడిచినా గత తాలూకు గాయం ఇప్పటికీ నా మనసులో ఉందన్నయ్య. ఆ రోజు ఏదన్నా అయి ఉంటే నా కొడుకు. అబ్బా అమ్మ, నువ్వు బాధపడకే. అప్పుడేదో నేను తెలిసి తెలియక చేసిన పనిని ఇప్పటికైనా మర్చిపో. చెల్లమ్మ, ఒక తల్లిగా నీ ఆవేదనలో అర్థం ఉంది. గతాన్ని మర్చిపో. సరే చెల్లమ్మ, నేను పోయేస్తా. అరే పోయేస్తా. సరేరా. హాయ్రా. బాగున్నావా? బాగున్నారా? ఈ ఫ్రెండ్ని మర్చిపోయినావారా? ఏమో నువ్వు నన్ను కలుస్తలేవని నీ పొలం దగ్గరికి నేనే వచ్చిన. అరే అవేం మాటలరా, నన్ను నేనైనా మర్చిపోతా కానీ నిన్ను మాత్రం మరవరా. అర్థమైందిరా నాకు. ఈ మధ్య కలుసుడే లేదు కదా. అరే నువ్వు ఆడేది క్రికెట్, నేను చేసేది వ్యవసాయం. నువ్వు పొద్దున ఆడితే సాయంత్రం రెస్ట్ తీసుకోవచ్చు, సాయంత్రం ఆడితే పొద్దున్న రెస్ట్ తీసుకోవచ్చు. కానీ నేను చేసేది వ్యవసాయం కదరా, నాకు అంత టైం లేదురా. అరే వ్యవసాయం అనేది చిన్నపిల్లలు లాంటిదిరా. మన పక్క లేకపోతే వాళ్ళు ఎట్లయితే ఎదగరో ఇది కూడా అంతేరా. అవును, ఈ ప్రాక్టీస్ జరుగుతుంది. జరుగుతుందిరా. ఇంటికి వెళ్ళి. ఓకేరా. సరేరా, నేను వెళ్తా మరి. అరే ఇంటి దాకా వచ్చి ఇంట్లోకి రావారా? పద. ఇగోనే చల్లగా సేప చేసేటా. అమ్మా తెల్లగాడు వచ్చిండు. మంచిగా ఉన్నావా బిడ్డ? మీ అమ్మ నాన్న మంచిగా ఉన్నారా? క్రికెట్ మ్యాచ్ ఆడతాను బిడ్డ. మంచిగా ఆడుతున్నా. అరే నువ్వు క్రికెట్ ఆడతా అంటే టీవీలో చూడాలన్నదే మా కోరిక. చూస్తాం నాన్న, ఖచ్చితంగా టీవీలో చూస్తాం. ఇక నాన్న సరిపోద్దా? నాకు అలవాట్లేదు. అయ్యా ఏంది అట్లాంటివి బిడ్డ? థమ్స్ అప్ కన్నా పెప్సీ కన్నా నిమ్మరసం మంచిది నాన్న. ఎండకు ఒక బుక్క తాగు. తాగురా. తాగు బిడ్డ, నువ్వు తాగేదాకా విడిచిపెట్టది. తాగు తాగు. నువ్వు కూడా తాగు బిడ్డ. చల్లగా ఉంది కదా? చాలా బాగుంది. వెళ్ళేసి వస్తాము. సరేనా? జాగ్రత్త. వెళ్తాను. నువ్వు తాగయ్యా, ఎగ్జామ్ రావుతావు. సరే. నువ్వేందన్నా అట్లున్నావు? ఎంత కష్టపడి ఆడినా రంజీలో సెలెక్ట్ చేసుకోవట్లేదమ్మా. అర్థమైంది. ఈ సీజన్లో కాకపోతే మళ్ళీ వచ్చే సీజన్లో సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఆడిన దానికంటే ఇంకెక్కువ కష్టపడి ఆడు. ఆటలో అలసిపోగాని మనసులో మాత్రం అలసిపోకుండా. ఈ సెలక్షన్స్ గురించి పక్కన పెట్టు. నీ ఆట నువ్వు మనసు పెట్టి ఆస్వాదించు. ఏమైంది ఎట్లున్నాడు? వాడు రంజిత్లో సెలెక్ట్ కాలేదండి, అందుకే బాధపడుతుంది. ఎందుకురా బాధపడుతున్నావు? కొత్త వస్తువులు కొనుక్కొని పాత బాధలు మర్చిపోవాలి. కొత్త పేడ కొనుక్కో, డబ్బులు ఇస్తా. సరేనా?
వెళ్ళొస్తా. అమ్మా బాపు నాకు ఈ వ్యవసాయం నచ్చలేదు. మీకు చెప్తే ఎక్కడ బాధపడుతున్నానని ఇన్ని రోజులు చెప్పలేదు. అయ్యో నీకు వ్యవసాయం నచ్చకుంటే నీ అలా నువ్వు ఎందుకు బాధపడుతున్నావురా? నీకు నచ్చిన పని నువ్వు చేసుకో, మాకింకా ఓపుకుందిరా, నీకు చేసి పెడతాం, నువ్వేం బాధపడవు. అమ్మా నేను చదవన్నా చక్కగా చదువుకోపోతే. అరే బిడ్డ, రాని దాని గురించి ఎందుకు రంది పడతావురా? నువ్వు ఎందుకు చదవలేదు అని చెప్పేసి మేము నేను ఇబ్బంది పెట్టినామని చెప్పు. నీకు ఎట్లా వ్యవసాయం ఇష్టం లేదంటాను. నీకు ఏది ఇష్టమైతే అది చేద్దాం బిడ్డ. బాపు 4 ఆవులు కొనియే, పాలు అమ్ముకొని బతుకుదాం. సరేనమ్మా. నీ ఇష్టం బిడ్డ. మంచి ఆలోచన బిడ్డ. మూగ జీవాలకు సేవ చేసినట్టు ఉంటుంది, స్వచ్ఛమైన పాలు అమ్ముకున్నట్టుంటుంది. బిడ్డ, ఈ రోజుల్లో పాల వ్యాపారానికి మించిన మంచి వ్యాపారం ఏది లేదురా. నువ్వు అట్లే చేసుకో బిడ్డ. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ బాపు. బాపు నేను 10వ తరగతి ఫెయిల్ అయినా నన్ను ఏమనలేదు. వ్యవసాయం చేసుకుంటున్నా, నాకు ఇంత సాయం చేస్తారు. ఇప్పుడు పాల వ్యాపారం పెట్టుకుంటున్నా కూడా ఒప్పుకున్నారు. మీలాంటి వాళ్ళ కడపలో పుట్టడం నా అదృష్టం, పూర్వజన్మ సుకృతం. సాయి వ్యవసాయం ఇష్టం లేకుండా ఆవుల ఫామ్ పెట్టుకొని మంచి వ్యాపారం చేస్తున్నావు. ఎట్లుంది, లాభాలు ఎట్లున్నాయి? బాగున్నాయి అంకుల్. బాగున్నాయి. బాగా నడుస్తుందా? బాగా నడుస్తుంది అంకుల్. అరే వ్యవసాయం నచ్చలే కానీ అక్కడనే అయిపోకుండా నచ్చిన పని చేసుకుంటే పోతున్నావు. అందుకే అందరూ మనసుంటే మార్గం ఉంటుంది. సరే కానీ పని. నమస్కారం. కనుక బాగున్నావా? బాగున్నాయా? లక్ష్మి బాగున్నావా? అయ్యా, మీరిచ్చిన పైసలతోటే ఇట్లా ఆవుల పారం పెట్టుకున్నాం, మంచి బతుకుతాను. అయ్యా మీరు చేసిన సాయం మర్చిపోలేమయ్యా. అయ్యో మీ కాకపోతే నేను సాయం ఒలగేస్తా, మీరు అంతా నామాలు. ఓకేనా? నేను వెళ్ళేస్తా. బాగా చేసుకో బతుకు. సరే అంకుల్, బాయ్. అమ్మా నా సాబ్ చెప్పు. బాబు పిడగలు దిగిపోయాయి, గట్టేద్దాం. సరేనా? ఏమైందిరా అట్లున్నావు? సెలక్షన్స్కి వెళ్ళినావు కదా, నీ బ్యాట్ ఏది? నా బ్యాట్ అక్కడే పడేశానమ్మా. ఎన్ని పరుగులు చేసినా సెలెక్ట్ అయితలేను. నాకు ఈ క్రికెట్ వద్దే వద్దు. అరే నువ్వేం బాధపడకరా. అదేంద్రా చిన్న, అప్పుడే అంతా అయిపోయింది అనుకుంటే ఎట్లరా? అది కాదమ్మా నా బాధ. నాకన్నా తక్కువ ఆడిన వాళ్ళని కూడా సెలెక్ట్ చేస్తున్నారు. అదేంది నాన్న అట్లా మాట్లాడుతున్నావు? నీకు విషయం చెప్పనా? వెస్టిండీస్ ప్లేయర్ క్రిస్ గేల్ ఒకప్పుడు చిత్తి కాగితాలు ఏరుకునేవాడు. అతనికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఆ క్రికెట్ మీద ఇష్టంతో క్రికెట్ నేర్చుకొని వెస్టిండీస్ తరఫున క్రికెట్ ఆడిండు. క్రికెట్ చరిత్రలోనే తనకంటూ పేరు లిఖించుకున్నాడు తెలుసా? అరే నాన్న, ఇక్కడ కావాల్సిన డబ్బురా, అంత డబ్బు మనకు తెలియదు. సీత నేను కాస్త ఒంటరిగా వదిలే. అందరూ సైలెంట్గా ఉన్నారు. ఏం లేదురా, ఆవిడ ఎంత ఆట ఆడినా కూడా రంజీలో సెలెక్ట్ అయితే లేదురా. లేదు అంకుల్, నాకు ఈ క్రికెట్ వద్దు. నువ్వు క్రికెట్ ఆడకపోయినా మంచిదే, కానీ బాధపడుతున్నాను. నువ్వు క్రికెట్లో సెలెక్ట్ కాలేదని పదే పదే ఆలోచించకు. నీ ఇష్టాన్ని నువ్వు కోల్పోయావు, నేను కాదంటలేను. అంత మాత్రాన నీ జీవితం ఏమీ ఆగిపోదు. ఈ క్షణం నీ ఇష్టాన్ని విడిచిపెట్టి
బతకడం గురించి ఆలోచించినాను. ఎందుకమ్మా అంతగా బాధపడుతున్నావు? ఆటోలో సెలెక్ట్ కాకపోతే ఏంది? ఆటో వస్తువులు అమ్ముకునేనా బతకచ్చు. అసలు ఏమంటున్నారా నువ్వు? అరే మన వాడికి క్రికెట్ అంటే చాలా ఇష్టం, అందుకే స్పోర్ట్స్ షాప్ పెట్టిద్దాం. చూడొచ్చిన మన జీవితంలో అనుకున్నాయని జరిగాయి, అదే జీవితం రా. నువ్వు క్రికెటర్ అయిదాం అనుకున్నా, కాలేకపోయింది. స్పోర్ట్స్ షాప్ పెట్టుకుని బతుకు, అప్పేముందని. సరే అండి. అమ్మ నాన్న మీరేం బాధపడకండి. చిన్నప్పుడు చేసుకున్నట్టు ఇప్పుడు నేను ఏం చేసుకోను. అంకుల్ చెప్పినట్టు స్పోర్ట్స్ షాప్ పెట్టుకుంటా. ఈ మాట చాలు నాన్న. ఒక మార్గం మూసుకుపోయినప్పుడు ఇంకో మార్గంలో వెళ్ళడం ఏం లేదురా. సరే వెళ్ళొస్తాం. సరేరా, వెళ్ళొస్తాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్వీఎస్ క్రియేటివ్స్. చూశారు కదా మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్క పండి కంటుంటది కొట్టురి గట్టిగా. రోలే యాక్షన్. అరే తేజ, నువ్వేం బాధపడదు సరే? ఎవరా సీను, బాగున్నావా? కూర్చో. బాగున్నా అమ్మా. ఏం వచ్చినా ఎట్లున్నావు? ఏంటి విశేషాలు? చూసినావారా చెల్లెమ్మ ఏమన్నదో? అప్పేం తిన్నావు, అప్పేం తిన్నావు. ఫస్ట్ మేము చేసే పని నేర్చుకొని మంచిగా పంట పండించి 10 మందికి అబ్బా మళ్ళీ మర్చిపోయా. డైరెక్ట్ మీలాంటి తల్లిదండ్రులు. యాక్షన్. అరే చిన్న, జీవితమే మనకు పెద్ద పరీక్ష రా. చదువుకున్న తర్వాత వచ్చే పరీక్షలు చాలా